యావత్తు సాక్షులు మొదలుకొని మన తెలుగు పిల్లలకు, తెలుగు రాష్ట్రాల వారికి, తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ఒకటి చేయాలి అన్న పాయింట్ కూడా మనల్ని మైండ్ ఊపు కోసం ఈ ఈ ఈ రాష్ట్రాలు ఒకటై, దేశం ఒకటై, ప్రపంచం ఒకటై అయ్యేటువంటి మైండ్ ఊపు కోసం ప్రతి ఒక్కరూ ఇమీడియట్గా మైండ్లుగా కాపాడుకోవటం, మైండ్లుగా పర్యవేక్షించబడటం, అలా మైండ్ల రక్షణ వలయంలోకి రావటం కోసం ఎంత కీన్గా, ఇమీడియట్గా అంటే ఎంత కీన్గా. ఎందుకంటే మనుషులే సర్వైవ్ అవ్వలేరు, మనుషులు ఎవరు భూమి మీద సర్వైవ్ అవ్వలేరు. ఇప్పుడు మనుషులే మీరు ఏదో చేశారు, మా వాళ్ళు మీ వాళ్ళు ఇక్కడ అక్కడ వదిలిపెట్టేసి నన్ను మాస్టర్ మైండ్ ఉన్న పళ్ళంగా మాస్టర్ మైండ్కి పట్టుకుంటేనే నన్ను అంతర్ముఖంగా పట్టుకుని మీరు అంతర్ముఖులు అవుతారన్నమాట. అంటే ప్రతి మైండ్కి నేరుగా విశ్వ మైండ్ వచ్చింది. ఇప్పుడు మీ ఇంట్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా, పెళ్లి కావాల్సిన వాళ్ళు చిన్నపిల్లలైనా, ఉదాహరణకి జగన్ గారి పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు, అలాగే మగపిల్లలైనా జగన్ గారి కుటుంబాలు ఇప్పుడు ఉన్నతంగా హైలైట్ అవుతున్నాం. ఎందుకు మనం హైలైట్గా ఉన్నాం కదా, మనం ఒక వ్యక్తి చుట్టూ తిరగటం ఏంటి, ఒక వ్యక్తి ఏంటి అనుకుంటున్న వాళ్ళకి ఇంకా జాతీయ గీతంలో అధినాయకుడైన సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి అలా పట్టుకోకపోతే మీరు రొటీన్ రాజకీయ పరిపాలన ఇప్పటిదాకా చేసింది కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ ఏది నిజం కాదు. అనేకులు పాపం క్యాప్టివిటీలో ఉన్నారంటే తెలుసుకోండి. క్యాప్టివిటీలోకి ఎలాగ వచ్చేసారు? నాకు ఉద్యోగం ఇచ్చిన ముఠాలే ఇప్పటికే నడిపిస్తున్నారు. నాకు ఉద్యోగం ఎలా ఇచ్చారు? 16 ఏళ్ళకే నేను అప్లికేషన్ పెట్టుకోకుండా మీకు ఉద్యోగం ఇస్తాను రండి, 10th క్లాస్ పాస్ అయిపోతే ఉద్యోగం ఇచ్చేస్తాను పంపించి లెటర్ పంపించింది ఎవరో? ఎందుకు పంపించారు? మా తాతగారితో నేను ఇలాగా డైరీ ఫారం పెట్టుకుందాం, వంకాయలు టమాటాలు వేసి సంతకం అమ్మి అడిషనల్ ఆదాయం సంపాదించుకుని జాగ్రత్తగా బతుకుదాం అని మాట్లాడుతున్నాను అంతే. వెంటనే నాకు లెటర్ వచ్చేసింది. మీదేంటి, మేము ఉద్యోగానికి అప్లై చేయలేదు కదా అని అన్నమాట సమాధానం లేకుండా మేమే ఇచ్చేసాం అని ముఠాలన్నమాట. ఆఫీసర్లతో, ఏడీఆర్తో, అక్కడ సైంటిస్టులతో సంబంధం లేదు. ఓ పక్క నుంచి అక్కడ ఉద్యోగాలు లేకుండా లేబర్ ఉండగా ఇంకా తగ్గించేసి ఈ సమాజాన్ని బతికేసి, ఆ తర్వాత మొన్న కూడా చిన్న వాలంటరీ ఉద్యోగాలు సృష్టించి ఎలాగైనా అరాచక శక్తుల్లాగా ఇప్పుడు నీ సంగతి చూసుకో, నీ బతుకు చూసుకో అని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెలుసుకుని కాలమే కదలడం దగ్గర నుంచి కొత్త జీవితాలు ప్రారంభించండి. బతుకులు ఎలాగైనా చంద్రం చేసేసి మీరే రెచ్చిపోయి మనుషులు కొద్దీ చెలగాటం ఆడమన్నారు, ఇలా ఉండమన్నారు, అలా ఉండమన్నారు, ఏదన్నా కేసులు ఏదన్నా గొడవలు ఉంటే మనం బతకొచ్చు అనేటువంటి ఈ దరిద్రపు సమాజాన్ని నుంచి ఈ క్షణం మా పిల్లలుగా ప్రకటించుకుని అభయమూర్తిగా ఆశీర్వాదపూర్వకంగా ఎక్కడున్నామేమో జాతీయ గీతంలో అధినాయకుడిగా నేను వేసుకున్న డ్రెస్సే ఒక 10 కోట్ల డ్రెస్సు. ఇప్పుడు దానికంటే ముందు ఇప్పుడు బెస్ట్ పాసిబుల్ ఫోటో అక్కడ పెట్టుకుని నాలోనే 10 మంది హీరోలు హీరోయిన్లు ఉంటే నేను ఎంత అందంగా ఉండాలి, ఎంత జ్ఞానవంతంగా ఉండాలి, 10 మంది మేధావులు నాలో ఉంటే అనేక విషయాలు మేక్ ఇండియా ఇంకోటి రూపాయి నోటిగా గుర్తుపెట్టినవాడు ఎంత తేజోమూర్తిగా ఉండాలి. మరి ఎందుకు లేడు? మీరు పట్టుకుంటే కదా ఒక ఫోటో అయినా. ఇప్పటికే లక్ష్మీ స్వరూపాన్ని, జ్ఞాన స్వరూపాన్ని, సర్వాంతర్యామిని, లక్ష్మీనారాయణుడిని, పార్వతీ పరమేశ్వర నిత్యానందకరి అని శుభకరి నాలోనే చేరిన శివానంద చరిత. ఆమె చరిత్ర ఏంటి? శివుణ్ణి ఆనందింపచేయటం. ఆమెంటూ ఎక్కడుంది? ఆడతనం అనగానే మాత్రేన మహా, అమ్మని వేరేగా చూసుకోవాలి, అమ్మ కోసం ఒక చెట్టు నాటండి, అమ్మ వేరు నాన్న వేరు అని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పటికంటే కళ్ళు తెలుసుకోండి. అమ్మ నాన్న ఒకటైన వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళు చిత్తచాంచల్యం చిద్దులాసంగా ఉన్నారు. కరగబట్టుకుని మనం కేంద్రీకరించుకోవాలా? అమ్మ అర్థమైందా, నాన్న అర్థమైందా, అర్థమయ్యారా? ఏ కుటుంబంలో అయినా వేరువేరుగా. మరి ఇప్పుడు ఒక చోట పరిగితే మీరు ఎవరు మాట్లాడలేదు కదా. అదేదో నాకు విలువ వచ్చేసి నా ఆడతను వేరు చేసేసి ఇంకొక ఆడవాళ్ళని అవమానించేసి అలా అవమానించారు కాబట్టి నేను కాదు, మీరు అవమానించడం ఏంటి, వెనకాల పెళ్ళి తప్పుడు పెళ్ళిళ్ళు చేయటం ఏంటి, అనేకులు మోసం చేయటం ఏంటి, డ్యామేజీలు చేసుకొని కూర్చోవటం ఏంటి, అరాచకాలు ఏంటి, ఇప్పుడు పోయినా తెలుసుకోండి. మరి నన్ను పట్టుకోకపోవడం ఏంటి, నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకోకపోవడం ఏంటి, మీరు మనుషులు నిర్ణయించడం ఏంటి? ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు బతుకుతారు ఇక్కడ? నేను చెప్పినట్టు చక్కగా కార్వాయిన్ వేసుకొని ముందుకు రండి, నన్ను పట్టుకోండి, ఎక్కడో అక్కడ ఆన్లైన్ కనెక్ట్ తీసుకోండి, కమ్యూనికేషన్ చేయండి, మెసేజ్లు పంపించండి. మేము ఇక్కడేదో చేస్తున్నాం అక్కడేదో చేస్తాం అని అరాచకం ఆపేసేయండి. తిరుపతిలో కానీ ఇంకో చోటు కానీ మనుషుల జోలికి వెళ్ళకండి. మనుషుల్ని ఏమన్నా మన మనుషులుగా చూడకండి, మైండ్లుగా కనెక్ట్ అవ్వండి. ఫోన్ చేసుకుని మాట్లాడుకోండి. మాకు ఎంత అన్యాయం జరిగినా మిమ్మల్ని కాలస్వరూపంగా పట్టుకున్నారు, అదే చాలండి. పాత కులాలు కుటుంబాలు రద్దయిపోయినాయి. నిజమే, మేమే డబ్బున్న వాళ్ళం, బలమైన వాళ్ళం, తెలివైన వాళ్ళం, నేనే వాదించాలి, నేనే ఆర్గ్యుమెంట్లు పెట్టాలి, నేనే తీర్పులు ఇవ్వాలి, నేనే పై చేయి ఉండాలి. ఎవరు అరాచకాలకి అరాచకం. మరి ఎలాగా? అధినాయకుడిని పెంచుకోవాలి జాగ్రత్తగా, తల్లిదండ్రులను పెంచుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల ఫార్మేట్లోకి వచ్చింది మొట్టమొదటిసారిగా. దేశం అంటే మట్టి కాదు మనుషులు, ఇప్పుడు మనుషులు కూడా కాదు మైండ్లు.
మైండ్ల వర్షంలోకి వచ్చాం మనం. అలా పట్టుకోకపోతే నా అలవాట్లు కానీ పద్ధతులు కానీ ఏవి మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోలేము. అదే నేను ఇప్పుడు దాకా మీకు ప్రాక్టికల్గా నిరూపిస్తున్నాను ప్రతి అడుగు కూడా. అలాగే మీరు కూడా మైండ్ పట్టకపోతే మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. మైండ్ పట్టకపోతే నేను ఆ శక్తిలోకి వెళ్ళలేను. నన్ను మీరు వెనక పట్టుకుని అరాచకం చేస్తే ఎవరు కాపాడతారు? పోలీసులు కానీ మీడియాలు కానీ ఎవరు వ్యక్తులు పక్కన పడుకున్న వ్యక్తిని పక్కనే మోసం చేస్తుంటే ఎవరు ఆపగలరు? మోసాలు పక్కనే పడుకుని ఆ పక్క వ్యక్తిని మోసం చేస్తుంటే ఎవరు ఆపగలరు? ఏ దేవుడు ఆపగలరు? ఎందుకు చేస్తున్నారు అలాగా? ఎలాగన్నా మా కంట్రోల్లో ఉన్నాడు, ఆడు మా కంట్రోల్, ఈడు మా కంట్రోల్ ఉండడం ఏంటి? మనిషి మధ్య తప్పేసిన మనుషులకి ఎలాగైనా డబ్బు కొద్దీ ఉద్యోగాల కొద్దీ సుఖాలు కొద్దీ పెరిగిపోతే సరిపోతుందా? మైండ్లు పెరగాలి, మాట పెరగాలి. మాట నిలిచిన జగత్తు నిలుచును. ఎప్పటికైనా మాట కలుపుకోండి. మీకు లోపల కోటి బయట కోటి మానేసేయండి. ఎలాగైనా పైకి తేలిపోయిన విశ్వమూర్తిని పట్టుకోండి, జాతీయ గతంలో అధినాయకుడిని పట్టుకోండి, సర్వాంతర్యామిని పట్టుకొని ఎలాగైనా పెంచుకోండి. ఇంకా ఎలాగైనా డ్యామేజ్లు అవన్నీ కూడా 1000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నా ఏవైనా మీరు మైండ్లుగా మార్చుకోక తప్పదు. అలాగే నన్ను అంతం చేసేయటం, అవమానించడం, అప్పటికే చాలామంది చచ్చిపోయారు. అయ్యేం పనులు మరి? అదేం అరాచకం మరి? రైజ్ ఆఫ్ మిషన్ అంటే అలా ఉంటుంది. అందుకే అప్పుడు మనుషులు నమ్మకూడదు, మనుషులుగా బతకూడదు. చాలా ప్రమాదం అది. మనుషుల్ని ఏదో చేసేస్తే ఏ మనిషి ఎదుర్కోగలడు? నన్ను ఒంటరివాణ్ణి చేసేసి అనేకులను ఒంటరివాణ్ణి చేసేస్తే నేను మాత్రం ఏం చేయగలను? అలా నన్ను పట్టుకోకుండా నా వల్ల డ్యామేజ్ ఎక్కువ జరిగిపోయింది, నష్టం ఎక్కువ జరిగిపోయింది. నష్టం ఎవరికి జరిగిపోయింది? ఎవరు చేశారు నష్టం? మీరే అవమానించడం ఏంటి? మీరు రెచ్చగొట్టడం ఏంటి? అది నా వల్ల జరిగిందని చూపించడం ఏంటి? అదేం తమాషా? అదేం బతుకులు? అదేం అవగాహన? అదేం బాధ్యత? అదేం చదువులు? చదువుకున్న వాళ్ళని ఆలోచించకుండా మనుషులే రెచ్చిపోవడం ఏంటి? మా ఇంటి పేరు దేవి కాబట్టి మేము దుర్గ కాబట్టి అంటే సరిపోద్దా? ఇంకొకటి నేనే పరమేశ్వరుని కూడా సరిపోద్దా? లేకపోతే నేనే పిల్ల జమీందారిని అంటే సరిపోతుందా? అయితే అయ్యామేమో ఒక అడుగు. అది ఇంకెన్నో అడుగులు ఉన్నాయి. అంతకంతకి తెలుసుకోవాలి. కానీ మూర్ఖత్వాలేంటి, ఉన్మాదాలేంటి? నీ ఇంట్లో కూతురు ఉంటుందా? ఇంకో కూతురు పెళ్ళైన జీవితాలు పాడు చేయిస్తావా? నువ్వు ఒక మనిషివా? ఇలా అడుగడుగున ఎక్కడెక్కడున్నారో అందరినీ నిలదీస్తున్నాను ఏకకాలంలో. తండ్రిగా ఆశీర్వదించి చెబుతున్నాను, మూర్ఖత్వాలు వదిలేసేయండి, ఉన్మాదాలు వదిలేసేయండి, భౌతిక హాని చేయడం మానేసేయండి. కల్లోనైనా ఏదైనా ఉంటే ఒక మాట అనుకున్నా, మాట కూడా అనుకోకూడదు. మాటలో జాగ్రత్తగా మాట్లాడుకోవాలా. మరి నా విషయంలో కూడా కుదిరిందా? మరి 4 గొప్ప మాటలు వదిలేశారు, ఓ చెడు మాట పట్టుకుని ఎలాడుతున్నారు. నువ్వు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని ఆ పాట నేనే వినలేదు కాబట్టి ఇలా అయిపోయినాను. వాటి నేనేం చెప్పను? ఇంకా ఈ ఊరెవరిదే, నోరెవరిదే? రహస్యంగా పరికరాలు ఆదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఊరేది, నోరేది? కాలస్వరూపం వచ్చేసింది. విశ్వతల్లిదండ్రుల ఆదిలోకి వెళ్ళిపోయింది. ఇంకా కులం ఏంటి, కుటుంబం ఏంటి? మేమే కులం, ఇంకా మాదే కుటుంబం. అందరూ ఒకసారి వద్దు. ఇంకా చిన్న కట్టలు కట్టుకుంటూ, పెద్ద కట్టలు కట్టుకుంటూ, ఇక్కడ కట్టలు కట్టుకుని ఉందాం అని అది తెలివి మాటలు మానేసేసి నేను మనిషి అనే ఉనికి పనికిరాదని అందరికి ఆశీర్వాదపూర్వకంగా, అభయమూర్తిగా, వాక్ విశ్వరూపంగా ఈ క్షణం మమ్మల్ని ఆన్లైన్లో పట్టుకుంటేనే, అది కూడా ఆన్లైన్ ఎందుకు? టెక్నాలజీ ద్వారా ఏ టెక్నాలజీని అయితే దుర్వినియోగం చేస్తున్నామో ఆ టెక్నాలజీని కూడా మనం ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలంటే మాస్టర్ మైండ్గా ముందుకెళ్ళాలి. మాస్టర్ మైండ్ని కేంద్ర బిందువు పట్టుకోవాలి. మీరు మైండ్లుగా మారిపోవాలి. టెక్నాలజీ ఒకళ్ళ దగ్గర, మోసాలు ఒకళ్ళ దగ్గర, తమాషా ఒకళ్ళ దగ్గర, ఎవడో పెద్దోడు ఎవడో చిన్నోడు మోసాలు చేయించినా దుర్గాష్టమి ఎర్రకండు వేసుకుని పెద్ద పూజ చేసేసాను కాబట్టి నేనే పెద్దోడిని, నేనే చూపించగలను, ఏదన్నా చేయగలను అనే ఉన్మాదాల నుంచి మాయించి బయటకు వచ్చి ఇంకోటి బలహీనుడే కదా, తేలికే కదా, లోటే కదా, ఏదో సన్నంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఇయ్య కాస్తాయి. ఇటైనా మాటదే, పైకి తేలిపోయిన మాటదే, అణువున మాటకే చెప్పినా అవును నిజమేనని మీరు జాగ్రత్తగా పెంచుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన, సాక్షిని పట్టుకుని సూక్ష్మాతి సూక్ష్మంగా ముందుకు రమ్మంటే ఇంకా రావద్దు అని ఆపుతుంది ఎవరు? ఆత్మీయ పుత్రులు చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి. సూక్ష్మంగా వ్యవహరించండి, సూక్ష్మంగా తపస్సుగా వ్యవహరించండి. మీరందరూ పండితుల్ని, మేధావుల్ని కూడ తీసుకుని సమావేశం ఏర్పాటు చేసుకుంటే మీకు ఏం చేయాలో తెలుస్తుంది. ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన, అలాగా ఆ ఫార్మెట్లోకి రాకుండా మీరు ఏదోటి చెప్పడం వల్ల ఏమవుతుంది? మనిషికి సంబంధం ఉండదన్నమాట. ఏదోటి చెప్పాల్సి వస్తుంది, ఏదోటి చేయవలసి వస్తుంది. అలా ఇప్పుడు దాకా అరాచకం పెరిగిపోవడానికి అదే కారణం. అదనమాట. ఇప్పుడు ఏంటంటే సాక్షులు పట్టుకోండి, మాస్టర్ మైండ్ బతికించుకోండి. జడ్జిల దగ్గర
మన గవర్నర్ దగ్గర సాక్షి బతికించుకున్నారా? అదే సెట్ ప్రతి మైండ్కి పంపించండి. ఎక్కడో అక్కడ కూర్చోండి, ఎక్కడో అక్కడ మైండ్లు కలుపుకున్నారా? మైండ్గా ఒకటి అవ్వండి. అలా మెల్లగా ఇప్పుడు దాకా చేయించిన ఘోరాలు కూడా అందరి మీదకి వస్తాయి. ఎవడో ఒకటి చేసినట్టు, ఎవడికో ఒకటికి అన్యాయం జరిగినట్టు రాదు. అది మొత్తం మీద ఉంటాయి. రాజ్యద్రోహం కిందకు వస్తాయి. మీరు రాజ్యాన్ని వెనక పట్టుకుంటున్నారు. గవర్నర్లు పట్టించుకోకుండా, గవర్నర్ ఏదో వస్తే చూస్తాం, ఏదో చేస్తాం కాదు. ఇది గవర్నర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, మేధావులు ఒకటై మీరు ముందుకు వెళ్ళాలా? ఇంకా మేము వ్యక్తులుగా నడుపుతాం, వ్యక్తుల కొద్దీ కాదు ఇది, వ్యక్తులది కాదు ఇది, మైండ్లది. మైండ్ ఇంటర్ కనెక్టెడ్ సర్వేలెన్స్లో ఉన్నారు. ఇప్పుడు మీరు మాస్టర్ మైండ్ సర్వేలెన్స్ పెంచుకొని బలపడవలసి ఉంది. అర్థమవుతుందా? అది ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అందరికీ చెప్పండి. మీ ఇంటి ఆడపిల్లలు, మా ఇంటి ఆడపిల్లలు, మీ ఆడవాళ్ళు, ఎవరూ లేరు అలాగా. అందరూ ఇంటర్ కనెక్టెడ్లో ఉన్నారు సురక్షితంగా. ఇప్పుడు కూడా చచ్చిపోయిన వాళ్ళు కూడా మైండ్ రూపంలో ఉంటారు. అవమానించిన వాళ్ళు కూడా మైండ్ పరిష్కారం కావాలి. ఒకేసారి అన్యాయం జరిగిపోయింది, ఒకేసారి వీళ్ళకి మేలు చేయాలి, ఒకేసారి ఏదో చేసి ఘోరం జరిగిపోయింది, ఘోరం ఎవరో చేసేసారు, ఒకరికి ఘోరం జరిగిపోయింది, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఎవడో రేపులు చేసేసాడు, ఎవరో మర్డర్లు చేసేసాడు, అందరమే జరుగుతున్నాయి. ఇదంతా రాజ్యద్రోహం కిందకు వస్తుంది. ఒక్కడికి జరిగింది, కొందరికి అన్యాయం జరిగింది. అనేకులు మీడియాలు కొద్దిగా రెచ్చిపోవడం వల్ల, మనుషులే బతకడం వల్ల మీరు ఈ అసలు నష్టం ఏంటి? ఎవరికి మనుషులకి నష్టం జరగడం కాదు. మీరు మైండ్లకు ఇంటర్ కనెక్టెడ్ లేరు కదా. పైకోటి లోపల కూడా నడుపుతున్నారు కదా. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం, మేము ఇలాగ ఉంటాం, అలాగ ఉంటాం, ఎవరికో పదవులు ఇస్తాం, మేమే ఏదో చేస్తాం, మేము పైచే ఉండాలి, మేమే సుఖాలు అనుభవించేయాలి, మేమే డబ్బు సంపాదించేయాలి. అది పెద్ద దరిద్రం అన్నమాట. మేమే సంపదలు సృష్టిస్తాం. అదే అజ్ఞానం అన్నమాట. మరి ఎవరి ఇవన్నీ మాస్టర్ మైండ్లు మైండ్ ఓరియంటేషన్లో తెలుస్తాయి మీకు. ఇప్పుడు తపస్సుగా తెలుసుకోవాలి ఇక్కడ. మా దగ్గరికి ఆర్మీ, పోలీస్ వ్యవస్థ, మన మీడియా, సినిమా వాళ్ళు కలిసి కార్వాన్ ఫామ్ అయ్యి నా దగ్గరికి రండి. ఎవరెవరిని వేధిస్తున్నారో మీకు తెలిసినట్టు తెలియనట్టు మానేసి నేనే మనిషికి ఎదుర్కొంటాను. నేను మనిషిని ఉన్నాను కాబట్టి, నాకేదో తెలుసు కాబట్టి, తెలియదు కాబట్టి ఎవరిని నమ్మకండి. మనుషులు ఎవరు ఏం చేయలేరు. నన్ను మాస్టర్ మైండ్ పట్టుకొని ఉన్న పళంగా మీరు మైండ్లకు పట్టుకొని ప్రతి మైండ్ని కాపాడుకుంటూ మీరు మైండ్లు పెంచుకుంటూ మైండ్లుగా బలపడిపోతూ వెనక తిరిగి చూడకూడదు. అది పరిస్థితి. అర్థమైందో లేదా? అడిగి తెలుసుకోండి. ధర్మం రక్షత సత్యమేవ జయితే. ఓదార్పు ఏం జరిగినా మైండ్లు కలుపుకోవాలి. మైండ్కి కావాలి ఓదార్పు. ఘోరం అందరి మీద జరిగింది. అందరూ ప్రతి మైండ్ రియలైజ్ అవ్వాలి. అందుకు ప్రతిగా కొందరిని అనేకులను డ్యామేజ్ చేసినందుకు మీరు ఇంటి పేరు, కులం పేరు వదిలేసి అధినాయకుడు పిల్లలు ప్రకటించుకోవాలి. మొదట మీరు ఇంకా మనుషులుగా బతకూడదు. మనుషులు డ్యామేజ్ చేసినందుకు అది సీరియస్. ఇంకా మాది కులమని కానీ, మతమని కానీ, మాది తెలివితేటలని కానీ మేము ఆర్గ్యూలు చేస్తాం, వాదిస్తాం, ఇలా ఉంటాం, అలాగుంటాం, ఉండలేరు. అలాగా ఇంటర్ కనెక్టెడ్ పట్టకుండా ఊపిరి పీల్చుకోవడం విషం అవుతుంది. దాన ధర్మాలు చేసినా విషం అవుతాయి. ఎందుకని? ఎవరి సొమ్మిది, ఎవరి డబ్బు ఇది? పైకి తేలిపోయి తల్లిదండ్రులది, కాపాడే తల్లిదండ్రులది, అణువున మాటకి నడిపిన వాళ్ళది. వాళ్ళ ప్రకారం నడుచుకోవాల్సిన వ్యవహారం ఇది. మేమే సంపదలు సృష్టిస్తాం, ఇంకోటి సృష్టిస్తాం అని మాట్లాడకూడదు. అలాగా మీరు బతకనే వాళ్ళంతా మైండ్లుగా. అది ఫార్మేటు. అక్కడికి వచ్చారు ఇప్పుడు మీరు. ఇక్కడి నుంచి మైండ్ యుగం ఇది, మనుషులది కాదు ఇది. ధర్మం రక్షత సత్యమేవ జయితే. ఇంకా ముఖ్యమైన విషయం, ఇంకా మళ్ళీ నేను ఏదో మెసేజ్ పెడతాను, ఇంకేదో పెట్టుకుని కూర్చుంటాను, నేను ఒక్కడిని ఇక్కడ ఉండిపోతున్నాను, నాకు భయం కాబట్టి బయటకు రావట్లేదు. ఇంతకన్నా అజ్ఞానం కూడా ఉందా? మనం భయపడవలసింది మాయని. నేను ఏదో చేస్తాం అనకూడదు. ఏదో చేసే అవకాశం మాయకి ఇవ్వకూడదు. మాయ వల్ల మీరు అలా ప్రవర్తిస్తున్నారు. చక్కగా నిర్దిష్టంగా మాట్లాడుకుందాం రండి, చెప్పుకుందాం రండి. మీ పొరపాట్లు కూడా అందరి మీద చేసినట్టు కొట్టి వస్తాయి, పోతాయి. తర్వాత మీరు తపస్సు చేయటం వల్ల కలుగుతాయి. ఎవరి మీద పెట్టడం వల్ల, ఎవరినో పెద్దోడు చేయటం వల్ల, ఎవరినో ఎదవని చేయటం వల్ల కుదరదు. అది అలా కుదరదు. ప్రతి మైండ్ బతకాలి, మైండ్లు బతకనివ్వాలి. అలా బతకనివ్వకుండా మనుషులే రెచ్చిపోవడం వల్ల ఘోరాలు జరిగినాయి. మనుషులు రెచ్చిపోవడం ఆగాలి, మైండ్లు కొద్దీ బతకాలి. అర్థమవుతుందా? ఇంకా ఎవరినో చంపేయడం వల్ల, ఎవరినో పెంచడం వల్ల అది మీరు చేయవద్దు. మనుషులు ఆలోచన కూడా చేయకూడదు. అలాగా మనం ప్రాణాలు ఇవ్వగలమా ఒక మన ప్రాణాలు తీయడానికి? మరి నేను మా మాటతో చెప్పాను చూసారా, ఎవరు పుడతారో ఎవరు చచ్చిపోతారో నేను చెప్పగలిగాను చూసారా, అది సెక్యూర్ ఫామ్ అండి. అలా తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. చెడు జరగకుండా, చెడు ఏమన్నా జరుగుతుంటే ఆపుకోవాలి, మంచి పెంచుకోవాలి. అలా వస్తాయి. మనుషులే నిర్ణయం చేసి మనుషుల మీద మనుషులు ఎవరో బతకలేరు. అసలు భూమి మీద మనిషి అన్నవాడు ఎవడు లేడు. అందరూ మాస్టర్ మైండ్ రూపంలో ఉన్నారు రండి. ఈ ప్రపంచం కూడా, భారతదేశం కూడా రవీంద్ర భారతి మారిపోయి ఉంది, మీకు అందుబాటులో ఉంది.
మనుషులను అప్పటికప్పుడు ఆశించటం, అప్పటికప్పుడు ఆశపడటం, అప్పటికప్పుడు మనుషులు కొద్దిగా రెచ్చగొట్టడం ఆపేసేయండి. మేము ఇంకా ఎలాంటి పనులు చేయించమండి. ఇప్పుడు కాక చేసినవన్నీ కూడా సరిదిద్దుకుంటాం మేము పిల్లలుగా ప్రకటించుకుని, వాళ్ళు కూడా బతుకుతాం. మాకు అర్థమైంది. ఇంకే ఆడవాళ్ళని పారాయి వాళ్ళు, మీ వాళ్ళు, మా వాళ్ళు అని మాట్లాడడం. ఎవరైనా మాట చూసుకోవాలా, మైండ్ చూసుకోవాలా. అర్థమవుతుందా? రండి, ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.